హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్తో బాక్స్ ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ప్యూర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. కట్ పీస్ సెంటర్లో ఇలా బిట్స్ కానీ కొన్నాను. లైనింగ్ కూడా క్రేప్ క్లాత్ తీసుకుంటున్నాను. ఫస్ట్ బాటమ్ పార్ట్ రెడీ చేసుకుందామండి. ఇది నేను బిట్స్ తీసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్ నాకు ఇలాగే బిట్స్ దొరికాయి. ఒక్కొక్కటి 1.5 మీటర్ ఉంటుంది. సో నేను 2 బిట్స్ బాటంకి తీసుకున్నాను. టోటల్ మనకి 3 మీటర్స్ గోల్ వస్తుంది. మనం తీసుకున్న 2 పీసెస్ని ఇలా ఎటువంటి ఫోల్డ్స్ లేకుండా స్ప్రెడ్ చేసుకోండి. ఫస్ట్ లెంత్ మెజర్ చేసుకుందాము. లెంత్ ఇక్కడ నేను 38 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి నీట్గా కట్ చేయండి. అదేవిధంగా సైడ్ క్లాత్ని కూడా క్రాస్గా ఉంటుంది కదా, అది నీట్గా కట్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ కటింగ్ పూర్తయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ తీసుకుందాము. లైనింగ్ కూడా కట్ చేసుకుంటాము. యాక్చువల్గా లైనింగ్ ఇక్కడ నాకు కొంచెం తక్కువగా ఉంది. క్రేప్ లైనింగ్ తీసుకున్నాను కాబట్టి అది మనకి మెయిన్ పార్ట్ అంత లెంత్ సరిపోదండి, పన్నా తక్కువగా ఉంటుంది. సో దానికోసం నేను కలీస్ కట్ చేసుకుంటున్నాను. మనకి తక్కువ క్లాత్ ఉన్నప్పుడు కలీస్ కట్ చేసుకోవడం వల్ల క్లాత్ అడ్జస్ట్ అవుతుంది, గోల్ కూడా నీట్గా ఎక్కువ గోల్ వచ్చేస్తుంది. ఇక్కడ టోటల్గా 6 కలీస్ తీసుకుంటున్నానండి. సో 6 కలీస్ కోసం కూడా క్లాత్ని ఇలా 3 లేయర్స్గా తీసుకున్నాను. పై వైపున 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా చివరి వైపు ఇటువైపు కార్నర్ దగ్గర కూడా 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పై వైపు నుండి కింది వైపుకు వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మనం కుట్టబోయే లాంగ్ ఫ్రాక్కి వెస్ట్ లూజు 36 ఇంచెస్. సో అందువల్ల నేను 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. టోటల్గా 6 కలీస్ తీసుకుంటాము. మనకి ఎక్స్ట్రాగా మనకి లోపల సీవింగ్ అలవెన్స్కి క్లాత్ పోను మనకు కరెక్ట్గా 36 ఇంచెస్ కలీస్ వచ్చేస్తాయి. క్రాస్గా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారము ఇలా మధ్యలోకి కట్ చేయండి. సో మనం కట్ చేసుకున్న కలీస్ ఈ విధంగా ఉంటుందండి. నేను స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మీకు లోపల ఇన్నర్ క్లాత్ తక్కువగా అనిపించినప్పుడు ఈ విధంగా కలీస్గా జాయిన్ చేసుకోండి. మన బాటమ్ పార్ట్ కటింగ్ పూర్తయిపోయింది కదా, నెక్స్ట్ టాప్ పార్ట్ కట్ చేసుకుందాము బాడీ కోసము. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డ్స్గా వేసుకోండి. ఫస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా బాడీ లెంత్ 14 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా సీమింగ్ అలవెన్సెస్ 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసేయండి. షోల్డర్ లెంత్ 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, నెక్ డీప్ 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా స్క్వేర్ లాగా వేసుకొని మీకు లోపల ఏ నెక్ కావాలంటే ఆ నెక్ను డ్రా చేసుకోవచ్చు. చెస్ట్ లూజు 36 ఇంచెస్ అండి, ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమింగ్ అలవెన్సెస్. అలాగే వెస్ట్ లూజు 32 ఇంచెస్ దగ్గర ప్లస్ 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్సెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్లో 1.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు డౌన్లో ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, వెస్ట్ లూజ్ నుంచి చెస్ట్ లూజ్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు డౌన్లో ఒక మార్కింగ్ చేసుకొని నెక్ వైపు నుంచి లైన్ డ్రా చేసుకోవాలి.
సో ఇప్పుడు టోటల్గా బాడీ పార్ట్ మార్కింగ్ పూర్తయిపోయింది కదా, నీట్గా కట్ చేసుకుందాము. సో నేను నెక్ ఇప్పుడే కట్ చేయట్లేదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్యాన్వాస్ మీద నెక్ డ్రా చేసుకొని కట్ చేస్తాను, అందుకు మీకు నెక్ చూపించట్లేదు వీడియోలో. వెస్ట్ సైజు 1/2 ఇంచు పైకి కట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా సపరేట్ చేసుకోండి. ఆర్మ్ హోల్ డీపు 1/2 ఇంచు డౌన్కి ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. దీనికోసము 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. పైన కూడా 4 ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ రౌండ్ కార్నర్ వస్తుంది కదా, ఇలా కార్నర్కి క్రాస్గా రౌండ్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ లైన్ అంబడి కలిపి కుట్టేసుకోండి. సింపుల్ ప్రిన్సెస్ కట్ సరిపోతుంది. నెక్స్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుందామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ని ఇలా స్ప్రెడ్ చేసి కట్ చేసుకుందాము. ఎప్పుడైనా సరే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలంటే ఒక 1 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా క్లాతే పెట్టి కట్ చేసుకోండి. ఈ డ్రెస్కి నేను హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా లేయర్ హ్యాండ్స్ కట్ చేసి పెట్టాను. ఈ వీడియో మీకు నెక్స్ట్ సపరేట్ వీడియో వస్తుంది, అక్కడ చూడండి. ఈ హ్యాండ్స్ డీటెయిల్డ్గా ఉంటుంది. సో టోటల్గా ఇప్పుడు కటింగ్ మొత్తం పూర్తయిపోయిందండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ బాటమ్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. సో దానికోసము మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తీసుకొని బాక్స్ లాగా ప్లీట్స్ పెట్టుకోండి. ప్లీట్స్ అనేవి మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి దగ్గరగానే దూరంగా అనేది మీరే డిసైడ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మన దగ్గర ఎంత క్లాత్ ఉంటే ప్లీట్స్ కూడా అన్నీ ఎక్కువగా వస్తాయి. సో క్లాత్ని బట్టి స్టిచ్ చేసుకోవాలి. మనం వెస్ట్ లూజ్కి తగినట్టుగా ప్లీట్స్ కౌంట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. సో ఈ విధంగా బాక్స్ ప్లీట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. నేను 2 పార్ట్స్, మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వస్తుంది కదా, బాటము 2 పార్ట్స్ కూడా ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసేసానండి. నెక్స్ట్ లైనింగ్ కోసం కలీస్ కూడా జాయిన్ చేసేసాను. టోటల్ 6 కలీస్ కదా, ఫ్రంట్ 3 కలీస్, బ్యాక్ 3 కలీస్ వస్తాయి. 2 పార్ట్స్ కూడా నేను జాయిన్ చేసి పెట్టేశానండి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి 2 పార్ట్స్ కూడా నేను లైనింగ్ జాయిన్ చేశానండి. సో ఫస్ట్ హాఫ్లో బాటమ్ పార్ట్ పూర్తయిపోయింది కదా, నెక్స్ట్ బాడీ స్టిచ్చింగ్ చూద్దాము. సో బాడీ కోసము లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. మీకు స్కిడ్ అవుతుంది కాబట్టి క్లాత్ కొంచెం పల్చగా ఉంది, ఇలా చుట్టూ పిన్నులు సెట్ చేసుకోండి స్టిచ్ చేసుకునేటప్పుడు. నేను 2 పార్ట్స్కి కూడా ఒకేసారి లైనింగ్ సెట్ చేసి పిన్ సెట్ చేసుకుంటున్నానండి, స్టిచ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని. లైనింగ్ అటాచ్ చేశానండి బాడీకి. నెక్స్ట్ నెక్ స్టిచ్ చేసుకుందాము. సో చెప్పాను కదండి నేను క్యాన్వాస్ స్టిచ్ చేసుకుంటున్నానని. సో క్యాన్వాస్ మీద నెక్ కట్ చేశాను. సెంటర్లో ఇలా ఒక చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. మనం బాడీ పార్ట్ కూడా కట్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ సెంటర్ ఆ సెంటర్ ఒకే చోట వచ్చేలాగా సెట్ చేసుకొని పిన్ సెట్ చేసుకున్న తర్వాత ఆ చుట్టూ క్యాన్వాస్ మీద ఒక 1/2 ఇంచు మందంతో స్టిచ్ చేసుకోండి.
నేను నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేశానండి. ఇప్పుడు మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. మధ్యలో ఇలా కట్స్ పెట్టుకోండి. రౌండ్ చుట్టూ కట్స్ పెట్టుకోవడం వల్ల మనం టర్న్ చేసినప్పుడు నెక్ ఫినిషింగ్ నీట్గా టర్న్ చేసి కూడా స్టిచ్ చేశాను క్యాన్వాస్తో. నెక్ ఫినిషింగ్ అనేది చూసారా, చాలా నీట్గా వచ్చిందండి. ఇవి మధ్యలో మనం ప్రిన్సెస్ కట్ అనుకున్నాం కదా, వీటిని లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాని వెంబడి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసేసుకున్నాను. ఇది బ్యాక్ నెక్ అండి. నేను బ్యాక్ నెక్ వీ నెక్ స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం ఇందాక ప్లేట్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా బాటమ్ పార్ట్, దాన్ని రెండు కలిపి జాయిన్ చేసుకోవాలండి. నేను జాయిన్ చేసేసాను రెండు కలిపి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నానండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా టర్న్ చేసి షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ హ్యాండ్ స్టిచ్ చేసుకుందాము. ఈ విధంగా హ్యాండ్ని సెట్ చేసి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను 2 సైడ్స్ కూడా హ్యాండ్ జాయింట్ చేసేసుకున్నామండి. సో నెక్స్ట్ అటువైపు ఇటువైపు సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ కూడా చేసేసానండి. నెక్స్ట్ లోపల లైనింగ్ని చివరలు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా బాక్స్ ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయిందండి, చాలా ఈజీగా. సో బ్యాక్ కూడా నేను ఫ్యాబ్రిక్ లక్కన్సే జాయిన్ చేసేసానండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. బేసిక్ టైలరింగ్ తెలిస్తే చాలండి, ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.